గాయ్స్ మనకైతే పికాక్ స్పాట్ అయింది. పూరిలే అంటుండు, ఆనియన్ పెసరట్టు అయితే ఉల్లిగడ్డలు వేరే అంటుండు. ఇప్పుడే సోమవారం బయటికి వచ్చినాం. నమస్తే అందరికి, ఎట్లు అందరైతే మంచిగా. నా దిస్ ఇస్ కార్తిక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే మనం వచ్చేసి ఇప్పుడైతే బయటకైతే పోతున్నాం. ఇవి వచ్చేసి మా పవన్ బాయ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఎల్పీలో పరిచయం అనమాట. సో ఇవాళ వీకెండ్ అని చెప్పి మనమైతే బయటకైతే వచ్చినాం. వీకెండ్ కాదు యాక్చువల్లీ, ఇవాళ మండే. సో మనకి హాలిడే ఉండే ఇవాళ అదనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఎటు పోతున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి వికారాబాద్ అనంతగిరి హిల్స్ అయితే పోతున్నాం. సో అక్కడ నుండి వేరే డెస్టినేషన్ అయితే ప్లాన్ చేసినాం. సో చూద్దాం ఎట్లయితే ఏందని చెప్పి. సో అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఒక హైదరాబాద్ నుండి ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత మనకైతే మంచి లొకేషన్ అనేది కనబడుతుంది, చాయ్ దుకాణం. సో మంచిగా మనకు వచ్చేసి చాయ్ బన్ను జబర్దస్త్ ఉంది ప్లేస్ అయితే. ఎంజాయింగ్ లైఫ్ పండుగ ఎంజాయ్. నేను రూమ్ నుండి వచ్చేసి అయితే అరౌండ్ 3:30కి ఏమో స్టార్ట్ అయినా. వచ్చినాక మా ఓన్ని కూకట్పల్లి అయితే పిక్ చేసుకున్నా. సో అదనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ అరౌండ్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. మనం అనంతగిరి హిల్స్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అవుతున్నాం. సో అదనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మనం. కానీ ప్లేస్ అయితే బాగుంది, వైబ్ బాగుంది. ఏమంటారు? సో అనమాట మనమైతే పోదాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే గమనించింది ఏంటంటే ఇటు వికారాబాద్ సైడ్, ఇటు అనంతగిరి హిల్స్ వచ్చే సైడ్ మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి మనకైతే. సో చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి, మంచిగా విజిట్ చేయొచ్చు. దుర్గమాత టెంపుల్, ఏదో సంథింగ్ కృష్ణుని టెంపుల్, లోటస్ టెంపుల్ కూడా ఇచ్చే ఉంది మొయినాబాద్ సైడ్. ఎంజాయింగ్ లైఫ్. టుడే ఆదివారం, టుడే సోమవారం బయటికి వచ్చినాం. అట్లా గాలి ఎంజాయ్. మరి మా నాన్న చెప్పినంత లేదు. ఓకే ఓకే. నేను ఊర్లో ఒకటే ఓపెన్ చేసి ఉంటారు పొద్దుగా. అంటే మిగతా ఎంత ఘోరంగా ఉంటాయో చూసుకో. రాఘవేంద్ర ఏడిపోయినా చికెన్ ఎందుకు నచ్చదు, బాగుంది అసలు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎట్లా అంటే మావాడ పాట పాడుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎంత సెక్సీ ఉందంటే వెదర్ అయితే ఫస్ట్ ఇట్లా క్లైమేట్ అయితే జబర్దస్త్ ఉంది. ఇట్లా మంచి బ్రీజ్ వస్తుంది చల్లగా. ఇంకోటి ఏంటంటే అక్కడ పాసింగ్ క్లౌడ్స్ చూడండి, ఇట్లా క్లౌడ్స్ ఇట్లా ఇక్కడ మంచిగా పాస్ అవుతున్నాయి క్లౌడ్స్. సో ఇంకా మనకి అనంతగిరి హిల్స్ వచ్చేసరికి అయితే ఒక 22 కిలోమీటర్స్ అవుతుంది ఈ నుండి అనమాట. వికారాబాద్ రాఘవేంద్రలో గుద్దోలు ఉంటుంది టిఫిన్ అని అన్నాడు. ఇట్లా అన్నాడు, గుద్దోలు ఉంటుంది టిఫిన్ పోయి తినని అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూరిలే అంటుండు, ఆనియన్ పెసరట్టు అయితే ఉల్లిగడ్డలు వేరే అంటుండు, వడ లేదా అంటుండు బాయ్. సో చూద్దాం టేస్ట్ ఎట్లుండో. సో అందరూ మంచిగా ఉంటుందని చెప్పిండు. సో ఇట్లా అంట గుద్దోలు ఉంటుంది. సో అనమాట. సో ఇక్కడ మనం టిఫిన్ తిన్నాక టేస్ట్ ఎట్లుంటుందో చెప్దాం. సో బాయ్ ఇప్పుడే ఉల్లిగడ్డలు కోస్తుండు. సో చూసాం ఎట్లుంటుంది మనం. కానీ అనంతగిరి హిల్స్ ఒకప్పుడు చిరాకు వచ్చేది, కానీ మాన్సూర్లో బాగుంది. ఇంకా బాయ్ మొత్తం జమాలున్నాడు, గోవా పోయినాడు బాయ్. సో మనమైతే మొత్తానికి అయితే రీచ్ అయినాం అనంతగిరి హిల్స్. సో వ్యూ వచ్చేసి అయితే ఇట్లుంది. ఇక్కడ శివుని టెంపుల్ ఉంది. సో మనం ఆడికి పోవాలనుకుంటా ట్రెక్కింగ్కి. అటు సైడ్ అందరు పోతురుగా. మాన్సూన్ సీజన్లో అనంతగిరి హిల్స్ వ్యూ అయితే ఇట్లుంది, చాలా బాగుంది. చలికాలంలో వస్తే ఇంకా బాగుంటుంది. సో ఫుల్ మంది ఉన్నారు. చలికాలంలో వస్తే ఇట్లా మంచి అనేది కప్పుతుంది. ఇక నీళ్ళ బాటిల్ తీసుకున్నాం, తిన్న దగ్గరనే గుద్దవాళ్ళు తాగినాం. మొత్తం బాటిల్ అంతా కథం చేసాను, తీసుకుని మర్చిపోయినాం. ఇప్పుడు బాగా అయితే ఇప్పుడు ఎక్కాలి, మరి ఏమైతే వస్తుంది చూద్దాం. బాటిల్ వాటర్ బాటిల్ అయితే లేదు. ఎక్కువ చేయం కదా.
ఇక్కడ కింద చెట్టు ఉంది కదా, ఒక చిన్నపిల్లాడు పోతుంటే వాళ్ళ డాడీ ఉరికి పోయి కట్ట పట్టుకొని పోయి దొరకవచ్చిండు. ఎటుటే ఉరుకుతున్నావు ఆడ పట్టుకున్నాడు చూడు. గాయస్ వాటర్ ఫాల్ గాయస్, ఇక్కడ వాటర్ వస్తున్నాయి. జలకన్య వాటర్ మరి కూడా నువ్వు చూసి పైకి పోసి కిందకి వచ్చినట్టున్నాయి. మాన్సూన్ గాయస్, మాన్సూన్ సీజన్. మొత్తం పచ్చి పచ్చి ఉంది. జాడి దడేలో రాలేదు, దౌడ అవుతుంది, గుద్దవాళ్ళు ఉంటుంది డైరెక్ట్ కిందికే. గైస్ మొత్తానికి అయితే అడ్వెంచర్ ట్రెక్కింగ్ చెట్లలోకి ఉందిగా, మొత్తం పొదలు ఉన్నాయి, పొదలు. నువ్వు నేను పోయి ఏం చేస్తారు రప్పుక వీడియో రికార్డింగ్. పొదలు ఉన్నాయంటే పోదామంటావు నువ్వు. ఎవరన్నా ఉంటారు, వాళ్ళు ఎవరితో ఉంటారు, మనకెందుకు. వైరల్ చేద్దాం. లాస్ట్ హోప్ ఆన్ యూట్యూబ్. దెబ్బకి 5,000 పెరుగుతారు. సో వ్యూ ఇట్లుంది. కిందికి చూడు గాయ్స్ వాటర్ ఫాల్స్ సౌండ్ ఎక్కువ వస్తుంది. గీడ్నే మా ఇంటికాడ ఉంటుంది. గాయ్స్ ఇక్కడ చిన్నపాటి వాటర్ ఫాల్ ఉంది. వర్షం పడాలి గట్టిగా, మంచిగా. ఆడ అరే అక్కడ బాగుంటుంది రా, ఒకసారి ఆడ ఆ ఎండ్లో బాగుంటుంది ప్లేస్. ఇప్పుడు ఉంది కదా అక్కడ బాగుంటుంది. వచ్చినప్పుడు పవన్ ఈజ్ ఫీలింగ్ ద వైబ్. బాయ్ గోసి వాళ్ళకి అడ్డ వేరు. అక్కడ ఫోటోలు స్టిల్ ఇస్తుండు. తనకు కాకపోతే ఫోటో డిమ్ అవుతుంది, అలా లైట్ లేదు. పక్కన ఆడుకొస్తుంటాడు, వాడేమేసుడు గుర్తావాలిగా. పోతున్నా అన్నాం ఇంకా ఇక వస్తుంది వస్తుంది. నేను అమ్మ ఊరికే అడవిలో తిరుగుతున్నాం అనే వ్యూ ఉంది, ఇదంతా వ్యూవే. ఒకటి క్లాక్ టవర్ లెక్క ఉంటారు, అది ఎట్నో ఇండికేషన్ అన్నా పెట్టినా బాగుంది కదరా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వస్తే ఇట్లా ఉంటుంది, క్లాక్ టవర్ ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది. అంటే ఇవా ఈ దారింది, ఇటు దారింది, అటు దారింది, ఎటు వాళ్ళు ఎటు పోదాం రే, అటే పోతావు. తిరిగి వచ్చేది కానీ థ్యాంక్ఫుల్లీ ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వచ్చిన దానికైతే గాలి వస్తుంది చూడు మామ. ఎన్ని రోజులు నీ చల్లగాలి కోసం ఇట్లా ఏమంటారు, ఇట్లా హైదరాబాద్లో ఉండి బ్రీతింగ్ తీసుకుంటా కూడా అంతేదో సఫకేషన్ ఉండు ఇట్లాగా. సిటీలో అయితే 40% ఆక్సిజన్ మాత్రమే దొరుకుతుంది, ఇక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. బాగా ఎక్స్ట్రా బాగా తెంగుతున్నాను. లేదు, నిన్ను కోరే సినిమాలు అంటాడుగా, అలా అయితే అందరం ఐసీలో వెళ్ళి జాయిన్ అయిపోతాడు. మ్యాటర్ ఏంటంటే పైకి వెళ్ళేమో సౌండ్ వస్తున్నాయి, ఏమన్నా అయితే మాత్రం గుద్ద వాళ్ళు కొడతారు మన నిడియరించి. అవునా సంథింగ్ లారీ ఆడబోతుంది. ఇంటికి దెంగేదారా లారీ ఎక్కి బండి నైటు హైలైట్. ఇందాక ఒక గ్యాంగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ సెట్ అవుతలే అని చెప్పి క్యాండిడేట్ పోజ్ ఇవ్వండి బ్రో అంటే
మాకు పోజ్ రాదు బ్రో అంటే నవ్వండి క్యాండిడేట్లు అంటే ఈ అని ఈ అంట. నేను కార్తిక్. మ్యాటర్ ఏదంటే మనం వచ్చేసి అయితే అక్కడ మన అనంతగిరి వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. మనం పోదామనుకున్న టెంపుల్ వచ్చేసి అయితే అరౌండ్ ఇంకొక 25 కిలోమీటర్స్ అవుతుంది. ఇందాకనే వాటర్ బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే పక్క హైడ్రేట్ ఉండాలి లేకపోతే అవుతుంది. సో అన్నమాట వాటర్ బ్రేక్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మనమైతే ఇప్పుడు టెంపుల్ అయితే పోతున్నాం. ఇంకా 24 కిలోమీటర్స్ అవుతున్నాం అదన్నమాట. సో ఇదే అనమాట టెంపుల్, పెద్దగానే ఉంది కదా. ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. సో అనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ 2 షాపులు ఉన్నాయి, మనం లోపలికైతే పోదాం ఇప్పుడు. లెట్స్ గో. ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇందులో ఏంటంటే మీల్స్ భోజనం ఉంటారు కదా దేవుని దగ్గర, సో ఆ టోకెన్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇట్లుంది. అండ్ ఇందులో ఏమైనా ఉన్నాయంటే ఇగో ఇట్లుంది, ఇది టికెట్. పేరు సింధిల్. హరినాథ్ కృష్ణనాథ్ జగన్మోహన్ రెడ్డి. ఓం నమః శివాయ. మనం ఆల్మోస్ట్ అయితే విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ నిజంగా నాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది గాయస్. ఎవరన్నా అనంతగిరికి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఒక हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए चरणम तेहा